ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇప్పుడు శక్తి స్త్రీల కార్యక్రమం. స్త్రీలకు అక్కరకచ్చే అన్ని తీవ్ర ముచ్చట్లను ఇంకా వివిధ రంగాలలో విజయాలు సాధించిన స్త్రీల అనుభవాలను వినిపించే కార్యక్రమం. ఎల్లిందాం మగ్గం వర్కులో అనుభవాలు. ఆదిలాబాద్ పట్టణం తాటిగూడకు చెందిన గాదం మహేశ్వరితో ముచ్చట పెట్టింది యు దినేష్. నమస్కారం అండి గాదా మహేశ్వరి గారు. నమస్కారం సార్. ఈ మగ్గం వర్క్ మీరు మొదట్లో నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది అసలు? ఎందుకంటే ఇంట్లో పిల్లలను చదివించడం చాలా కష్టమైంది. ఇక మా సరే పని చేస్తే పిల్లలను చదివించలేకపోయినా ఏదో కొంచెం మనం కూడా హెల్ప్ చేయాలి కదా, కొద్దిగా నేర్చుకుంటే బాగుంటుంది కదా అనేసి నేర్చుకున్నాం. ఇక నేర్చుకున్న తర్వాత నాకు కూడా కొంచెం మంచిగా అనిపించింది. మనం ఒక బ్లౌజ్ వేసినా కూడా చిన్న చిన్న ఖర్చులు, ఇంట్లో ఖర్చులు వెళ్ళిపోతున్నాయి కదా అని వేయడం స్టార్ట్ చేసిన. మగ్గం వర్క్ వైపు ఎందుకు వెళ్ళిండ్రు మీరు? ఇంకా వేరే ఉన్నాయి కదా చాలా చేయాలనుకుంటే. అంటే నాకు ఇక మగ్గం వర్క్ వేసే వాళ్ళని చూస్తే నాకు ఇంట్రెస్ట్ అనిపించేది. మనం కూడా నేర్చుకుంటే మంచిగానే ఉంటుంది అనేసి నేర్చుకున్నా. రాబోయే రోజులలో దానికి మంచి ఫ్యూచర్ ఉందనే ఉద్దేశంతో మీరు మగ్గం వైపు వెళ్ళారు. నేర్చుకున్నా. ఎక్కడ నేర్చుకున్నారు మీరు మగ్గం వర్క్? సరే, అది నేను సాయి వైకుంఠ ట్రస్ట్లో 3 months కోచింగ్కి వెళ్ళిన. ఫ్రీ కోచింగ్ సార్ అది. అక్కడ మెటీరియల్ ఇచ్చి మరీ నేర్పించిండ్రు అక్కడ వాళ్ళు. మీకు సమాచారం ఎట్లా అందింది అక్కడ నుంచి? వాళ్ళు యాడ్ ఇచ్చిండ్రు పేపర్లో. అప్పుడు మేము నేర్చుకున్నప్పుడు మాదే ఫస్ట్ బ్యాచ్, మాతోనే స్టార్ట్ అయింది అది. ఎన్ని సంవత్సరాల క్రితం నేర్చుకున్నారు అది? 5 years అయిపోయింది. అంటే ఈ కరెక్ట్ ఇయర్ గుర్తులేదు. మీరు ఎక్కడో తాటిగూడలు ఉంటారు, అక్కడ నుంచి సాయి వైకుంఠ ట్రస్ట్ అంటే ఇక్కడ ఎన్టీఆర్ చౌక్ దాకా రావాలి. ఇబ్బంది అనిపించలేదు అప్పట్లో? లేదు సార్, నేర్చుకుందామన్న ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి డైలీ నడుచుకుంటూ వచ్చి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. మళ్ళీ ఇంట్లో పిల్లలకు అన్ని సదుపాయాలు చేసేసి స్కూల్కు పంపించి. ఎంతసేపు ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళు అప్పుడు? 3 hours, మొత్తం 3 గంటలు. 3 గంటలు ట్రైనింగ్ ఇచ్చారు. 3 నెలలు ఇచ్చారు. 3 నెలలు ఇచ్చారు. నేర్చుకోగానే వెంటనే మరి మీరు మొదటిసారి మొదటిసారి సార్ నా మీద నేను ఫస్ట్ ప్రయోగం చేసుకున్నా. తర్వాత ఇంట్లో చెల్లె వాళ్ళకి, మా ఆడపడుచులకి, ప్రతి ఒక్కరికి ఒకటి వేసేసిన. అంటే అప్పుడు కొద్దిగా మనకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కొద్దిగా అటు ఇటు అయింది. కానీ తర్వాత నాకు నేను వేస్తా అన్న నమ్మకం వచ్చేసింది. అంటే మొదట్లో ఉచితంగా వేసిచ్చిన, గిరాకీ వేసి? అంటే మా ఫ్యామిలీ వాళ్ళకు ఉచితంగానే వేసిచ్చిన. ఎన్ని నెలలు వేయాల్సి వచ్చింది అట్లా? అప్పుడు స్టార్టింగ్ కాబట్టి మన హ్యాండ్ అనేది స్లో ఉంటుంది కదా. అప్పుడు 5 daysకి ఒక బ్లౌజ్ వేసేదాన్ని. ఇప్పుడు మామూలుగా నార్మల్ బ్లౌజ్లు అయితే 1 dayలో ఒకటి వేసేస్తాం. అంటే మొదట్లో భారీ చీరలు ఉంటాయి, భారీ బట్టలు ఉంటాయి. వాళ్ళు భయపడలేదా నా బట్టలు ఖరాబ్ అవుతాయేమో అని? లేదు, అంటే నేను మా ఫ్యామిలీ మెంబర్స్కి వేసి ఇచ్చాను కదా, అవి నా దగ్గరనే పెట్టుకున్నా కొద్ది రోజులు. వాళ్ళకి చూపించేదాన్ని, ఇవి నేను ఇట్లా వేస్తా అనేసి. ఇక కొందరు వర్క్ నచ్చి వేసే వాళ్ళు ఉన్నారు. కొందరు ఎట్లా అంటే బజార్లో అడుగుతారు, షాపులలో. అక్కడ కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది. మనం ఆ రేట్ కన్నా ఇక్కడ ఒక 500-600 నేను తక్కువ వేసేస్తా రేట్. ఇక మనకు కూడా ఒక డబ్బు కావాలి, పని కావాలి. అలాంటప్పుడు ఇక అక్కడ రేట్ కంటే నేను ఒక 500-600 తక్కువ వేసే వరకు అంటే కొందరు నాకు కూడా కస్టమర్స్ రెడీ అయినరు. ఈ మెటీరియల్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు? సరే, ఇక్కడ శ్రీకృష్ణ ఆదిలాబాద్లోనే ఉంది. అలా కొద్దిగా మనకు తక్కువ రేట్కి ఇస్తారు అన్నట్టు. అక్కడికి తెచ్చుకుంటారు. అక్కడ నుంచి మొత్తం ఒకేసారి తీసుకొచ్చారు. అంటే మనకు ఒక డిజైన్ పంపినప్పుడు దాంట్లో మనకి ఏ మెటీరియల్ అవసరం అయితే మన దగ్గర కొద్ది మెటీరియల్ మిగిలిపోతుంది కదా ఒక బ్లౌజ్. ఇక ఉన్నది సరిపోతుంది అనుకుంటే అవసరం లేదు. ఇక లేని ఐటమ్ మాత్రం మనం తీసుకోవాల్సి. అంటే ఇప్పుడు కస్టమర్ వచ్చినప్పుడు మాకు ఇటువంటి డిజైన్ వేసిమని వాళ్ళు అంటున్నప్పుడు మీ దగ్గర ఏమైనా ఫోటోలు కానీ ఆల్బమ్ కానీ అట్లా ఏమైనా ఉంటుందా? అవును సార్, ఒక యాప్ ఉంటుంది సార్, Pinterest అనే. ఆ యాప్లో నేను ఏదైనా డిజైన్స్ కావాలంటే వాళ్ళకి చూపిస్తా. అంటే పెళ్లి కూతురు వాళ్ళైతే హెవీ ఉంటాయి, నార్మల్గా వాళ్ళకంటే కొంచెం తక్కువ ఉంటాయి. ఎటువంటి డిజైన్స్ కావాలని అడుగుతా. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను వాళ్ళకి డిజైన్స్ చూపిస్తా. ఇక కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళే డిజైన్ సెలెక్ట్ చేసుకొని వస్తారు. అక్క నాకు ఈ డిజైన్ వేసేయాలి, మరి ఎంత అవుతుంది అని అడుగుతారు. తక్కువలో తక్కువ ఎంత నుంచి మొదలుకొని ఎక్కువ ఎంత వరకు ఉంటుంది రేటు? ఎక్కువ అంటే 15,000-20,000 వరకు కూడా ఉంది మొత్తం బ్లౌజ్ వర్క్. అంటే డిజైన్ బట్టి రేట్ ఉంటుంది. తక్కువలో నార్మల్ చిన్నగా అంటే 800 నుండి వేసిస్తాం. తక్కువలో తక్కువ 800 20,000 వరకు ఉంటుంది. బ్లౌజ్ రేటు కూడా అంత ఉండదు. బట్ట రేటు తక్కువ ఉంటుంది. బట్ట రేటు తక్కువనే ఉంటాయి. అంత హెవీ డిజైన్ కి మనం బట్ట కూడా కొద్దిగా మంచిది తీసుకోవాలి. క్లాత్ కూడా మనం కాటన్ సిల్క్ క్లాత్ మీదే ఇస్తాం. అది 100 rupees నుండి ఉంది రేట్. 100, 150, 200, 300 అట్లా. ఇప్పుడు వాటిని ఉతుకుతే ఆ దారాలు ఊడిపోవా అవకాశం లేదు అట్లా? ఇక మరీ మనం దాన్ని గట్టిగా వాష్ చేయడం ఉండదు. నార్మల్ గానే అది డే అంతా ఉంచుకోలేము కదా మగ్గం వర్క్ అప్పుడు హెవీ ఉంటది. నీళ్ళకి వెళ్ళి వేసేస్తారు. మనం అతికిచ్చిన స్టోన్స్ వగేరా అయితే ఒక 2-3 times కు ఊడిపోతాయి.
నార్మల్గా మనం స్టోన్స్ అతికించకుండా మొత్తం థ్రెడ్తోనే వేయించుకున్నారనుకో, అది ఎంత వాష్ చేసినా ఏం కాదు. మీరు ఒక్కరే చేస్తారా, మీకు తోడు ఇంకెవరైనా ఉంటారా? లేదు సార్, నేను ఓన్గానే ఒక్కదాన్నే చేసుకుంటా. అంటే నేను అర్జెంట్ ఉంటే తీసుకోను సార్ బ్లౌజ్. ఒకటే రోజులు వేయండి, 2 రోజులలో వేయండి అన్నప్పుడు మనకు కూడా మధ్యలో ఏదో పిల్లల్ని ఏదో వర్క్ వస్తూనే ఉంటుంది. ఒక 5 days టైం ఇస్తే తీసుకొని వేసేస్తాం. ఇక పెళ్లి కూతురు అయితే ఒక్కదాన్నే వేస్తా కాబట్టి 1 week పడుతుంది. మనం మంచానికి క్లాత్ ఫిట్ చేయాలంటేనే 1 hour తీసుకుంటుంది. మొత్తం హ్యాండ్ వర్కే? మొత్తం హ్యాండ్ వర్క్. దీంట్లో మిషన్లు ఏం రాలేవా మరి? ఎంబ్రాయిడరీ మిషన్స్ అని ఇప్పుడు వచ్చినాయి. ఇక మనం దాన్ని కొనాలంటే మన దగ్గర పెట్టుబడి కూడా ఉండాలి. ఎంత పడుతుంది దానికి? అది ఎంత ఉందో సార్, 1,00,000 పైననే ఉంది ఒక్క మిషన్. కానీ దానికి ఇట్లా స్టోన్స్ పూసాలు వగేరే అది రాదు, మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది. ఈ మగ్గం అనేది పూసాలు స్టోన్స్ అవన్నీ పెడతాం కాబట్టి మనం చేతితో వేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు అతికించడానికి ఏమన్నా దానికి ప్రత్యేకమైనటువంటి ఏమన్నా గమ్ ఉంటుంది సార్, గ్లూ అని. ఆ గమ్మే తీసుకొస్తారు, వాడరు. అవి వాడితే క్లాత్ కూడా పాడైపోతుంది, దానికి సపరేట్ ఉంటుంది. మీరు ఇన్ని నేర్చుకున్నారు, ఇన్ని పని చేస్తున్నారు, మరి మీ భర్త ప్రోత్సాహం ఎలా ఉంది? మా భర్త ప్రోత్సాహం అంటే నాకు వర్క్ ఉన్నప్పుడు ఆయన ఇంట్లో వర్క్ కూడా చూసుకుంటాడు. పిల్లలు ప్రజెంట్ ఇప్పుడు పిల్లలు ఇంటర్కి వచ్చారు కాబట్టి కొద్దిగా వాళ్ళు కూడా చేసుకోరు, హాస్టల్ ఉంటున్నారు కాబట్టి ఇంట్లో వర్క్ కూడా అంతే ఉండలేదు, ఇద్దరిదే వర్క్ కాబట్టి. వాళ్ళు 10th వరకు మాత్రం ఒకవేళ నాకు రేపు అర్జెంట్ బ్లౌజ్ ఇచ్చేది ఉందంటే వాళ్ళు చేసుకునేవాళ్ళు, అడ్జస్ట్ అయిపోతుంది. మీ భర్త మాత్రం మంచి ప్రోత్సాహం అందిస్తారు? మంచి ప్రోత్సాహం అందిస్తారు, ఎంకరేజ్ చేస్తాడు. మళ్ళీ మనకు మెటీరియల్ కావాలన్నా మనం అంటే ఇప్పుడు మనం వర్క్ చేసే టైంలో బజార్కి వెళ్ళి రావాలి అన్నా ఒక 2 hours అయితే వేస్ట్ అయిపోతుంది. ఆ టైంలో మనం ఎంతో వర్క్ చేయగలం. అలాంటప్పుడు ఆయనకు చెప్పేసి నాకు మెటీరియల్ తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. మనం కొంచెం శాంపుల్ ఇచ్చేసినాం అనుకోండి, తీసుకొచ్చి ఇస్తారు. మీరు ఒక గిరాకీ పట్టుకున్నారు, ఒక 10,000 15,000 గిరాకీ పట్టుకున్నారు పెళ్లిదని చెప్పేసి, మీకు అత్యవసరమైన పని పడి ఊరికి వెళ్ళారో లేకపోతే మీకు ఆరోగ్యం సరిగా లేదో, అటువంటిప్పుడు మీరు ఎట్లా మేనేజ్? అటువంటిప్పుడు ఇక నేర్చుకున్నా. ఇప్పుడు నేను మగ్గం వేస్తున్నా అంటే నాకు మగ్గం వాళ్ళే ఫ్రెండ్స్ ఉంటారు 2-3. అటువంటిప్పుడు ఇక వాళ్ళని అడగాల్సి వస్తుంది. మరి నాకు ఇట్లా వర్క్ ఉంది, మరి నేను ఇంతవరకు వేసిన ఇంత అంటున్నా, మరి నీకు ఇంత ఇస్తా, మరి నువ్వు వేయగలుగుతావా అనేసి అడుగుతాం సార్. ఇక ఒకరు కాకపోయినా ఒకరు వేస్తామంటారు, ఇక వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళడమే. మొత్తానికి కంప్లీట్ చేసి ఇవ్వాలి వాళ్ళకి. ఆ ధర ఏమైనా తర్వాత చూసుకుంటారు మీరు? అది తర్వాత. కొంతమంది ఉద్దెలు తీసుకుపోతామంటారు, మా దగ్గర డబ్బులు ఇప్పుడు లేవంటారు, వాళ్ళని ఎట్లా తీసుకుంటారు, ఎట్లా చేసిస్తారు వాళ్ళు? సరే, అట్లా ఉద్దర్లు అంటూ నేను తీసుకోను. ఇప్పుడు నేను ఒక 3,000 బ్లౌజ్ 4,000 బ్లౌజ్ అనుకున్నాం అనుకో పెళ్లి కూతురు, నేను అడ్వాన్స్గా ఒక 1,000 రూపీస్ ఇచ్చి వెళ్ళండి అని చెప్తాను. కొందరు ఏం చేస్తారు అని అంటే బ్లౌజ్ ఇచ్చేస్తారు, మనం వేసేస్తాం అట్లనే ఉంచేస్తాం, వాళ్ళు రారు బ్లౌజ్ కోసం. ముందే మనం కొద్దిగా అడ్వాన్స్ తీసుకున్నాం అనుకో, కొద్దిగా ముందైనా లేట్ అయినా రే 1,000 రూపీస్ అడ్వాన్స్ ఇచ్చినాం, పోనీలే ఇంకా 1,000 రూపీస్ ఇచ్చేసి తీసుకొని వెళ్దాం అన్నట్టుగా ఉంటుంది. ₹1 ఉండా తీసుకోకుండా మనం వేసి పక్కన పెడితే వాళ్ళు రాలు, పోనీ క్లాత్ పోతే పోయింది అనుకుంటారు. కొందరు ఎట్లా ఉంటారంటే క్లాత్ కూడా మమ్మల్నే తీసుకోమంటారు, శారీ మాకు ఇచ్చేసి. అయితే అలాంటప్పుడు శారీ మా దగ్గరనే పెట్టుకుంటాం, బ్లౌజ్ అయ్యేవారు. వాళ్ళు బ్లౌజ్ కోసం కాకపోయినా శారీ కోసం అయినా వస్తారు. ఇప్పుడు బ్లౌజ్ కుట్టుకొచ్చి వాళ్ళు మీకు ఇస్తారు, కుట్టుక వచ్చింది దాని మీద వేయరాదు, మీరే కుట్టిస్తారా? కుట్టకన్నా ముందే క్లాతే మెజర్మెంట్ బ్లౌజ్ ఇస్తారండి. మనం మెజర్మెంట్ గీసుకొని మగ్గం వర్క్ వేసిన తర్వాతనే స్టిచ్ చేయాలి, కట్ చేసి. ముందు లేదు, ముందు వేస్తే అంత ఫేర్ గా రాదు, మళ్ళీ ఫుల్ వర్క్ కూడా వేయలేము. కొద్దిగా మిస్టేక్ అయినా కూడా అక్క ఇక్కడ అది ఉండే కదా నువ్వు ఎందుకు పెట్టలేదంటే మన దగ్గర కూడా అది ఎందుకు పెట్టలేదో కారణం ఉండాలి. మళ్ళీ తొలగించి మళ్ళా పెట్టే అవకాశం ఉంటుంది? అట్లా ఉంటుంది సార్, బట్ట పాడు కదా, బట్ట కొద్దిగా హోల్సేతే కానీ మళ్ళీ మనం అక్కడనే డిజైన్ వేస్తాం కాబట్టి అది కవర్ అయిపోతుంది. అంటే బట్టలు ఉతికిన తర్వాత నీళ్ళ నానబెట్టిన తర్వాత మగ్గం వరకేస్తారా? లేదు, కాటన్ సిల్క్ కదా, అది ఉతకాల్సిన పని ఉండదు. బట్టి నార్మల్ కాటన్ అయితే లోపల వేసేది నార్మల్ కాటన్ ఉంటుంది అస్తరుగా. మీరు నేర్చుకున్నారు, మరి మీ పిల్లలకు నేర్పిస్తున్నారా మీరు? లేదు సార్, ఇప్పుడు పిల్లలు చదువుతుండ్రు కదా, వాళ్ళు ఖాళీ టైంలో మా పాప కొద్దిగా గొలుసు కుట్టేయగలుగుతుంది, నన్ను చూసు కొంత ప్రవేశం ఉంది, కొంచెం గొలుసేస్తుంది. అప్పుడప్పుడు నేను అక్కడ వదిలేసి నేను వంట చేసేస్తా అని చెప్పేస్తే ఒక లైన్ వేయాల మమ్మీ అనేసి అడుగుతుంది, వేయరా నాని అంటే వేసేస్తారు అన్నట్టు. అట్లా కొద్దిగా తేడా ఉంటది నాకు వాళ్ళ. మగ్గం వరకు వేస్తున్నప్పుడు కొంచెం కళ్ళు సూక్ష్మంగా చూడాల్సిన పరిస్థితి అవుతుంది, ఒకసారి కాటలు కూడా కూర్చే అవకాశం ఉంటుంది. అట్లా ఏమైనా జరగదా? కళ్ళకి ఇబ్బంది అనిపించదు? సూది కూడా కుచ్చుకుంటా సార్, మనం కిందికి ఒక హ్యాండ్ పైకి ఒక హ్యాండ్, పైన హ్యాండ్ తోని సూది మనం పెట్టినప్పుడు కింద ఈ వేలుకు ఎన్నోసార్లు గుచ్చుకుంటది సూది, అది నార్మల్ గా మనం జాగ్రత్తగా వేసుకోవాలి అంతే. కళ్ళకి ఏమైనా ఇబ్బంది అనిపించదా? అనిపిస్తుంది సార్. ఇప్పుడు కంటిన్యూ ఒక పెళ్లి కూతురు బ్లౌజులు ఒక 3-4 వేసినాం అనుకోండి, కళ్ళకి ఏమి ఇబ్బంది అనిపించదు, కానీ కొంచెం హెడ్ ఎక్ ఇక్కడ వస్తుంది. కానీ మన ఇంటి పరిస్థితిని పట్టుకుంటే మనం వేయాల్సిందే. అంటే రాత్రిపూట వేయరాదు మగ్గం వరకు? వేయచ్చు, ఇక రేపు బ్లౌజ్ కంపల్సరీ వేయాలి అని అంటే కొద్దిగా వెళ్తురు మంచిగా ఉండాలి ఇంట్లో, వేయాల్సిందే. రేపు అందాలి అని అంటే ఇప్పుడు కాలేదు అంటే మనం పడుకుంటే వర్క్ కాదు సార్.
మనం ఒక వర్క్ చేస్తున్నప్పుడు కష్టపడాల్సిందే. ఎంత సంపాదించగలుగుతున్నారు నెలకు మీరు? అంటే సీజన్ లేనప్పుడు ఏమీ ఉండదు మాకు వర్క్, ఓన్లీ బ్లౌజులు కుట్టుకోవడమే, నార్మల్ బ్లౌజులు ఎవరైనా ఇస్తే. అంటే టైలరింగ్ కూడా మీరు చేస్తారు? ఎక్కువ మటుకు మగ్గం వేస్తా, టైలరింగ్ తక్కువ చేయను. ఇప్పుడు సీజన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, పెళ్లి సీజన్. ఇక పెళ్లి సీజన్ స్టార్ట్ అయిందంటే కంటిన్యూ బ్లౌజులు ఉంటాయి, మనం వేసుకున్నంత మన ఓపికను బట్టి. అదే షాప్ పెట్టుకొని ఒక 2-3 వేస్తే డైలీ ఒక బ్లౌజ్ కంప్లీట్ చేయొచ్చు. కొంతమంది మీరే మగ్గం వరకేసి మీరే స్టిచ్చింగ్ చేసి ఇవ్వండి అని అంటే మీరు కుట్టిస్తారా, వేరేళ్ళకి ఇస్తారా? లేదు సార్, నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తా కుట్టడానికి. అంటే నాకు ఇంకా బ్లౌజులు ఉంటాయి కాబట్టి ఇక కుట్టడం అన్నా ఒక 1 అవర్ 1.5 అవర్ వేస్ట్ అవుతుంది. మగ్గం బ్లౌజ్ కుట్టడం అంటే అన్ని పూసలు అడ్డం వస్తాయి, కొంచెం కష్టం అవుతుంది. నేను వేరే వాళ్ళకి ఇస్తాను బ్లౌజ్. మీరు వేరేళ్ళకి నేర్పే అవకాశం ఆలోచన ఏమైనా ఉందా? ఉంది సార్. ఎట్లా నేర్పిస్తారు మీరు? జేఎస్ఎస్ జనశిక్షణలో 3 months నేర్పించిన. ఎక్కడ? అది హమాలివాడలో ఉంది ఆఫీసు. అయితే నేను భాగ్యనగర్ అంటే మనమే బ్యాచ్ తయారు చేసుకోవాలి, 30 members. అంటే ప్రభుత్వం తరపు నుంచి? ప్రభుత్వం తరపు వాళ్ళు మెటీరియల్ ఇచ్చిండ్రు, ఆ మెటీరియల్ తోని 30 members కి నేర్పించిన. వాళ్ళకు ఉచితంగానే? మొత్తం వాళ్ళకు ఉచితంగానే, మాకు గవర్నమెంట్ నుండి ఇచ్చిండ్రు 3 months సాలరీ ఇచ్చిండ్రు. 3 months ఇచ్చారు. అది అక్కడికి స్టాప్. మీరు మునుముందు రోజుల్లో ఇంకేం నేర్చుకోవాలనుకుంటారు, ఇంకేం చేద్దాం అనుకుంటారు ఈ మగ్గం వర్క్ లో? మన కొత్త కొత్త ఆలోచనల ద్వారా ఇక కొత్త కొత్త డిజైన్స్ సృష్టించడమే మీరు ఓన్గా. అని ఫోన్ లో చూస్తారా డిజైన్స్? ఇప్పటి వరకు అయితే ఫోన్లోనే చూసేస్తాం. నా బ్లౌజులు మట్టుకు నేను వేసుకునేవి నా ఓన్ గా వేసేస్తా. ఇక మనం ఓన్ గా వేస్తే కొందరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఇక వాళ్ళు పెట్టిన డిజైన్ వేసిస్తే వాళ్ళ మనసు కూడా అక్క కరెక్ట్ వేసేసింది కదా అన్నట్టు ఉంటుంది. మీ మగ్గం వరకు చూసి చాలా మంది మీరు వేసుకున్న బట్టలు బట్టి చాలా మంది ఈర్ష్య పడతారు కావచ్చు కదా, ఇది బాగుంది డిజైన్ అని చెప్పేసి. అంటే మగ్గం వరకు ఏమైనా ఫోటో తీసుకొని ఉంచుకుంటారా ఫలానా వాళ్ళకి వేసామని? ఫోటో తీసుకొని ఉంచుకుంటా, అదే బ్లౌజ్ అయిన తర్వాత ఫోటో తీస్తా. ఇక మళ్ళీ ఫోన్లో స్టేటస్ పెట్టుకుంటా. అంటే దాన్ని చూసి కూడా మాకు కొన్ని గిరాకీలు వస్తాయి కదా. ఫోన్లోనే చూస్తారా, ఏమైనా ఫోటో కడిగిస్తారా? అట్లా కడిగేలేదు సార్ ఇప్పటివరకు, బట్టి ఫోన్లోనే తీసుకొని ఉంచుకుంటా. మగ్గం వర్క్ వేయాలంటే సార్ చాలా ఓపిక ఉండాలి. ఎంత ఓపిక ఉండాలి, ఎలా ఉండాలి? ఇక మనం కొద్దిగా వేసి నాకు అయితే లేదు అన్నామనుకో, ఎందుకంటే చాలా కష్టమైన పని. ఇట్లా వంగే ఉండాలి. ఈ హ్యాండ్ అనేది ఎడమ చేతి మొత్తం కిందికే ఉండాలి, ఒక చేతి పైకి ఉండాలి, చేతి కూడా నొప్పి సార్. దానికి ఓపిక ఉండాలి. ఇది ఫస్ట్. దారాలు ఏమైనా నానబెట్టి అట్లా ఏమైనా చేస్తే? ఏం అవసరం లేదు సార్, దాంట్లో రకరకాల దారాలు ఉంటాయి. సిల్క్ థ్రెడ్, జరీ థ్రెడ్. అంటే దారాలు కూడా మ్యాచింగే రావాలి మళ్ళీ? శారీని తీసుకెళ్లి షాప్కి వెళ్ళేసి మ్యాచింగ్ తీసేసుకుంటాం మేము. దాంట్లో కూడా రకరకాల దారాలు ఉన్నాయి. బాగా చెప్పారండి మహేశ్వరి గారు. మగవాళ్ళ వస్త్రాలకు మగ్గం వర్క్ అందం. మీకు నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఇప్పటిదాకా మగ్గం వర్కులో అనుభవాలు ఆదిలాబాద్ పట్టణం తాటిగూడకు చెందిన గాదం మహేశ్వరితో ముచ్చట పెట్టింది యు దినేష్. ఈ ముచ్చటను త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.